హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నీడలేని ఆడది కథనం గురించి తెలుసుకుందాం. ధర్మపురి అనే గ్రామంలో కామాక్షి అనే ఒక మహిళ ఉండేది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి పేరు లక్ష్మి, చిన్నమ్మాయి పేరు దుర్గా. పెద్దమ్మాయిని కామాక్షి వాళ్ళ తమ్ముడైనటువంటి రామారావుకిచ్చి వివాహం చేసింది. చిన్నమ్మాయిని ధర్మపురి పక్క గ్రామమైన చేబ్రోలు వాస్తవ్యులు అయినటువంటి కేశవరావుకి ఇచ్చి వివాహం చేసింది. రామారావు కుట్టు మిషన్ పనిచేస్తూ భార్యని పోషించుకునేవాడు. కేశవరావు ఒక బట్టల షాపులో పనిచేసేవాడు. కేశవరావుకి ఒక చెల్లెలు ఉండేది. ఆమె పేరు మాలిని. కేశవరావుకి ఆమె అంటే ఎంతో ప్రేమ. లక్ష్మి మరియు దుర్గలకి చిన్నప్పుడే వివాహం చేయడం వలన ఏమీ తెలిసేది కాదు. లక్ష్మి వాళ్ళ ఆయన సొంత మేనమామ కావడంతో ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. ఇక దుర్గ పరిస్థితి చూస్తే చాలా అధ్వాన్నంగా ఉండేది. కేశవరావుకి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్ని పనులు దుర్గ చేయవలసి వచ్చేది. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు మాలినికి దుర్గకి పడేది కాదు. పనులు దుర్గకి చెప్పేది. అంతేకాకుండా పాలవాడితో పూలవాడితో సంబంధాలు అంటగట్టి వాళ్ళ అన్నయ్యకి చెప్పేది. కేశవరావు అనుమానంతో రాత్రుళ్ళు తాగి వచ్చి దుర్గని కొట్టేవాడు. దుర్గ ఈ విషయాలన్నీ వాళ్ళ అక్క లక్ష్మికి ఉత్తరం రాసి తెలియజేసేది. వాళ్ళ అక్క చాలా బాధపడేది. ఆవిడ రామారావుతో ఈ విషయాలన్నీ చెప్పేది. రామారావు దుర్గకి విడాకులు ఇప్పించి కొన్ని రోజులు మన ఇంట్లో ఉంచుదాం అన్నాడు. చివరికి దుర్గకి విడాకులు ఇప్పించి లక్ష్మి తన ఇంటికి తీసుకొచ్చింది. ఇక మొదలయ్యాయి కష్టాలు. దుర్గ పని ఎలా అయిందంటే పెనంలో నుండి పొయ్యిలో పడినట్లు అయ్యింది. రామారావు దుర్గతో ఏం మాట్లాడినా లక్ష్మి చూడలేకపోయేది. అనుమానపడేది. అక్కా చెల్లెలిద్దరికీ గొడవలు అయిపోయేవి. మనిద్దరం చిన్నప్పుడు బొమ్మల పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మాటలో మాటొచ్చి ఇద్దరం ఒక ఆయన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఆ మాట నిజం చేశావు కదే, నాకు సవతిలా తయారయ్యావు కదే అని లక్ష్మి అన్నది. ఈ మాటలు అన్నీ రామారావు ఆలకించలేకపోయాడు. ఇక లాభం లేదు, దుర్గకి వేరే పెళ్లి చేయాలని రామారావు భావించాడు. కానీ ఏ సంబంధాలు వచ్చేవి కావు. ఏ సంబంధం వచ్చినా ఇంతకుముందు పెళ్లి ఎందుకు పెటాకులయ్యిందని అడిగేవారు. చివరికి గిరీశం అనే రెండవ పెళ్లి అతనితో వివాహం చేశారు. ఆయన మొదటి భార్య చనిపోయింది. గిరీశం వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. దుర్గతో పెళ్ళైన తర్వాత వాళ్ళ తమ్ముడికి ఆయనకి ఆస్తి తగాదాలు వచ్చాయి. ఇద్దరు విడిపోయి ఆస్తి పంపకాలు జరిగాయి. ఇద్దరు ఉమ్మడిగా ఉండేటప్పుడు ఆస్తి బాగానే కనపడేది. విడిపోయిన తర్వాత ఆస్తి ఏమీ రాలేదు. గిరీశం తీవ్ర మనస్తాపం చెంది తాగుడికి బానిసైపోయాడు. ఆస్తంతా హారతి కర్పంలా ఆర్పేశాడు. దుర్గకి ఈసారి గోడు వెళ్ళగక్కుందామంటే నా అన్నవాళ్ళు కరువయ్యారు. చివరికి దుర్గకి ఒక పన్నంటి బిడ్డ పుట్టాడు. అబ్బాయి పేరు రమేష్. గిరీశంకి రాను రాను తాగుడు ఎక్కువైపోయింది. ఇంట్లో ఏవైనా సామాన్లు కనబడితే చాలు అవి అమ్మేసి తాగేసేవాడు. గిరీశం తన స్నేహితులను తీసుకువచ్చి వాళ్ళతో వెళ్ళమనేవాడు. దుర్గకి భర్తని చంపేయాలన్నంత కోపం వచ్చేది. ఈ పరిస్థితిలో తన కొడుకుని జాగ్రత్తగా పెంచి పోషించేది ఆ తల్లి. రాను రాను పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు. బడిలో చేర్పించాలి. చేతిలో చూస్తే చిల్లుగవ్వ కూడా లేదు. ఆ సమయంలో పరిచయమైంది పంకజం. ఆమె సిటీ నుండి ఆ ఊరు వచ్చింది. ఒళ్ళంతా నగలు నడుముకి వడ్డానం పెట్టుకుని వచ్చింది. ఆమె దగ్గరికి పరిచయం అయింది. నీ భర్తతో ఎన్ని రోజులని అవస్థలు పడతావు? నీకు రోజు పూట గడవడానికే కష్టం అయిపోతుంది. నీ కొడుకుని చదివించుకోవాలి. మీ ఆయనని నీ కొడుకుని పోషించుకోవాలి. నేను చెప్పినట్లు చెయ్యి. నేను ఒకరిని పంపిస్తాను, అతను చెప్పినట్లు చెయ్యి అని అన్నది. అందుకు దుర్గా, ఏమి మాట్లాడుతున్నావు? పడుపు వృత్తి చేయమంటున్నావా? అడుక్కొనైనా నా కుటుంబాన్ని పోషించుకుంటాను, కానీ ఎటువంటి పనులు నేను చెయ్యను అని అన్నది. అందుకు పంకజం, ఇది తప్పేం కాదు. కాలేజీ అమ్మాయిలు సెలబ్రిటీలే ఈ వృత్తిలో ఉన్నారు, ఆలోచించుకో అని అన్నది. దుర్గా చాలా ఆలోచించింది. సరే అని ఒప్పుకుంది. పంకజం రోజుకి ఒకరిని పంపించేది. కొంతమంది తాగి వచ్చేవారు, కొట్టేవారు, సిగరెట్లతో కాల్చేవారు. దుర్గా అన్నీ భరించేది. రమేష్ పెద్దవాడవుతున్నాడు. ఆమె దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరని ప్రశ్నించేవాడు. ఆమె సమాధానం చెప్పలేక తర్వాత చెబుతాను అని దాటేసేది. కానీ రమేష్ అన్నీ అర్థం చేసుకున్నాడు. చదువు మానేసి ఏదైనా కూలి పని చేసి నిన్ను పోషించుకుంటానమ్మా, ఊళ్ళో వాళ్ళందరూ వేసి కొడుకు అని వెక్కిరిస్తున్నారమ్మా, ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుందమ్మా అని అన్నాడు. అందుకు దుర్గా, తప్పు నాన్న, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. నీకోసమే నేను బతుకుతున్నాను రా అని అన్నది. రమేష్ బాగా చదువుకొని డిగ్రీ పూర్తి చేశాడు.
మరి నేను చదవను అమ్మా, పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను అని అన్నాడు. సరే నాయనా, నాకు కూడా వయసు మీద పడుతుంది, నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి, కానీ ఈ అమ్మను చూడ్డానికి వస్తుంటావు కదూ అంది. అదేం మాట అమ్మా, నీకోసమే ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్తున్నది, మంచి ఉద్యోగం సంపాదించి వస్తాను అని హైదరాబాద్ బయలుదేరాడు. రమేష్ హైదరాబాద్ వెళ్ళి అతని స్నేహితుని రూమ్లో చేరాడు. ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు, కానీ ఎక్కడా కూడా ఉద్యోగం దొరకలేదు. చివరికి విసిగి వేసారి ఒక హోటల్లో సర్వర్గా పార్ట్ టైం జాయిన్ అయ్యాడు. ఒక పూట తిని ఒక పూట పస్తూ ఉండేవాడు. ఖర్చులకి డబ్బులు అవసరమైతే తన ఫ్రెండ్ దగ్గర తీసుకునేవాడు. చివరికి తన చదువుకు ఉద్యోగం రాదని అనుకున్నాడు. ఒకరోజు పేపర్లో అడ్వర్టైజ్ చూశాడు, కొత్త నటులు కావాలని. ఫోటోలు పంపించాడు. రమ్మని పిలుపు వచ్చింది. వెళ్ళాడు. అడ్మిషన్కి చాలామంది వచ్చారు. చివరికి తన వంతు రానే వచ్చింది. ఏం లేకుండా మైమ్ చేసి చూపమన్నారు డైరెక్టర్ గారు. కానీ డైరెక్టర్ గారికి నచ్చలేదు. నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలకడం లేదు, నువ్వు యాక్టింగ్కి పనికిరావు అన్నారు. డైరెక్టర్ గారిని బ్రతిమలాడినా ఆయన ఒప్పుకోలేదు. పోనీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటాను సార్ అని చెప్పాడు. దానికి కూడా ఆయన నో అన్నారు. ఇక చేసేది లేక రూమ్కి బయలుదేరాడు. ఆ రాత్రంతా ఆ రోజు జరిగినదే తలుచుకునే ఉన్నాడు. నిద్ర పట్టలేదు. ఎలాగైనా డైరెక్టర్ గారి మెప్పు పొందాలని రోజు షూటింగ్ స్పాట్కి వెళ్ళేవాడు. ఆ సినిమాకి సంబంధించిన ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవారు. చివరికి డైరెక్టర్ గారికి రమేష్ పట్టుదల నచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. చాలా పట్టుదలతో ఇష్టపడి పనిచేసేవాడు. సెట్లో అందరికీ సుతిమెత్తగా సీన్స్ వివరించేవారు. అందరికీ రమేష్ అభిమాన పాత్రుడు అయ్యాడు. ఒకసారి డైరెక్టర్ గారికి అర్జెంటుగా ఫారిన్ వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. కానీ నెక్స్ట్ డే షూటింగ్ ఉంది. ఆయన హీరో రానా గారికి ఫోన్ చేసి, సార్ నేను రేపు మార్నింగ్ ఫ్లైట్కి అమెరికా వెళ్లాల్సి ఉంది, మా అమ్మగారి ఆరోగ్యం నిమిత్తం అన్నారు. పర్వాలేదు, వెళ్ళిరండి, తర్వాత షూటింగ్ పెట్టుకుందాం, అమ్మ జాగ్రత్త అన్నారు. లేదు సార్, మన రమేష్ ఉన్నాడు కదా, ఆయనకి రేపు డైరెక్షన్ బాధ్యతలు అప్పగించడానికి చూస్తున్నా సార్ అని అన్నారు. హీరో గారు, కుర్రోడు కొత్తవాడు కదా, బాగా చేస్తాడా? చేస్తాడు సార్, నేను సీన్స్ అన్నీ వివరించి వెళ్తాను అని డైరెక్టర్ గారు అన్నారు. మీకు నమ్మకం ఉంటే సరే అని హీరో గారు అన్నారు. సీన్స్ అన్నీ వివరించి డైరెక్టర్ గారు అమెరికా వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత ఆ సీన్స్ చూసి నేను కూడా ఇంత బాగా తీయలేనేమో అని మెచ్చుకున్నారు. తర్వాత నెల రోజులకు కానీ ఇంకొక సినిమా మొదలు కాలేదు. ఇక్కడ చూస్తే తన తల్లి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వస్తుంది. కానీ తన కొడుకు ఏమి కష్టాలు పడుతున్నాడు, ఎందుకు చెప్పడం అని ఏ విషయం తెలియజేయలేదు. తర్వాత సినిమా మొదలైన తర్వాత ఒకరోజు హీరోయిన్ నళిని గారు కార్వన్లో కూర్చొని ఉండగా రమేష్ వెళ్ళి, ఒక హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీ ఉంది మేడం, చేస్తారా అని అన్నాడు. బాగుంటే చేద్దాం చెప్పు అని అన్నారు మేడం. స్టోరీ లైన్ నరేట్ చేయగానే చాలా బాగుంది, చేద్దాం, మంచి ప్రొడ్యూసర్ని చూసుకో అని అన్నారు. నిర్మాత రామిరెడ్డి గారిని కలిసి కథ చెప్పాడు. లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎవరు చూస్తారయ్యా అన్నారు. సార్ బాగుంటుంది సార్, చేద్దామని అన్నారు. షూటింగ్ మొదలైంది. ప్రతి సీన్ బాగా వస్తుంది. తన గురువు డైరెక్టర్ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు. చివరికి ఫస్ట్ కాపీ సిద్ధమైంది. పెద్దల సమక్షంలో సినిమా వేశారు. అందరూ చాలా బాగుంది అన్నారు. నెక్స్ట్ రోజు రిలీజ్కు ఈలోగా పిడుగులాంటి వార్త చెవినబడింది, వాళ్ళ అమ్మగారు చనిపోయారని. వెంటనే హుటాహుటిన తన గ్రామం బయలుదేరాడు. కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. అంతవరకు తను ప్రయోజకుడిని చేయడానికి ఎంతో కష్టపడి తను ప్రయోజకుడు అయ్యే సమయానికి అమ్మ లేనందుకు కుమిలిపోయాడు. ఇక్కడ హైదరాబాద్లో సినిమా హిట్ అయింది. మహిళలందరూ కన్నీళ్లు పెట్టుకుని సినిమా హాల్ నుండి బయటకు వస్తున్నారు. తర్వాత ప్రముఖ హీరోలతో చాలా సినిమాలు తీశాడు రమేష్. కానీ ఫస్ట్ సినిమా మాత్రం తన హృదయంలో ఉండిపోయింది. ఎందుకంటే నీడలేని ఆడది, అమ్మ కథ, తన అమ్మ కథ, కష్టాలు అనే కొలిమిలో తను కాలిపోతూ మనందరికీ వెలుగునిచ్చే దేవత